ఇప్పటికే ఎలినో ప్రభావం వల్ల అదేవిధంగా జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 50% లోటు వర్షపాతం వల్ల ఖరీఫ్ అంతా ఇప్పటికే రైతాంగం నష్టపోవడం జరిగింది. ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇత్తనాలు ఇస్తామంటున్నా కూడా ఇప్పటికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యామ్నాయానికి కూడా దాదాపు సమయం దాటిపోతూ ఉంది. కానీ కనీసం రైతులు ఏం కోరుతూ ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంద్రినివా ఈ ప్రాంతానికి రావడం, అదేవిధంగా హెచ్ఎల్సీ అంత మోడర్నైజ్ కావడం, వాటన్నిటి వల్ల ఇటీవల కాలంలో జిల్లాకు 50 టీఎంసీలు 45 టీఎంసీలు అట్లా వస్తూ ఉన్నాయి. ఈసారి కూడా రైతులు ఏం ఆశిస్తున్నారంటే కనీసం సాగునీరు కాలువల కింద ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రైతులకు ఉన్న వాస్తవాలను చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. లేక నిన్న జిల్లా పరిషత్ సమావేశం జరిగినా కూడా సాగునీరు గురించి ప్రజాప్రతినిధులు అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఎంపీలుగా పనిచేసినటువంటి వాళ్ళు రైతుల్ని కన్విన్స్ చేసే పద్ధతుల్లో వాళ్ళు ఈరోజు కూడా ఆన్సర్ ఇవ్వడంలా. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారంటే ఇంతకంటే తక్కువగా నీళ్లున్న సందర్భాల్లో కూడా గతంలో 6 తడి పంటలకైనా ఈ యొక్క హెచ్ఎల్సీ తుంగభద్ర డ్యామ్ కింద నీళ్లు ఇవ్వడం జరిగింది. ఈసారి దాదాపు 16 టీఎంసీల రియలైజేషన్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు వస్తాయని. రాబోయే సెప్టెంబర్ అక్టోబర్లో మరికొంత కూడా రావచ్చు అనేటువంటిది కూడా ఇంజనీర్స్ చెప్తున్నారు. అట్లాంటప్పుడు మేము తాగునీటికి ఇస్తాం, అసలు 6 తడి పంటలు కూడా ఇవ్వమంటే ముందుగా మేల్కోకపోవడం వల్ల ఇప్పటికే చాలామంది నార్లు పోసుకొని నష్టపోతున్నారు. టైం మించిపోతూ ఉంది. ఇప్పుడు కూడా హంద్రీనీవా అదేవిధంగా హెచ్ఎల్సీ కాలువ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. 8 టీఎంసీలు అయితే మొత్తం తాగునీరు సమృద్ధిగా ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు ఒక్క హెచ్ఎల్సీ ద్వారానే 16 టీఎంసీలు వస్తున్నాయి. హంద్రీనీవా ద్వారా కూడా మరి ఈరోజు 3,850 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకునే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు 2,300 క్యూసెక్కులు కూడా నీరు తేలేకపోతోంది. ఏది ఏమైనా సరే ఈరోజు హెచ్ఎల్సీ ద్వారా తాగునీటికి ఇచ్చిన తర్వాత కూడా కనీసం 5-6 టీఎంసీల నీళ్లు మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. ఎంత వాళ్ళు ఇది అనుకున్నా కూడా ఆవిరి అనుకున్నా ఇంకోటి అనుకున్నా కనీసం 4-5 టీఎంసీల నీళ్లు మిగిలిపోతూ ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఇవ్వమంటా ఉన్నారు. ఎందుకు ఇవ్వరని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎవరు నిర్ణయించినారు ఇవ్వకూడదని? మీరేమైనా ఐఏబీ సమావేశం వేసినారా? మొన్న జడ్పీ జరిగిన సమావేశాల్లో మాట్లాడినారా? లేకపోతే పైన రాష్ట్ర స్థాయిలో ఏమన్నా మాట్లాడినారా? ఎమ్మెల్యేలని ఇన్వాల్వ్ చేసినారా ఈ చర్చల్లో? ఎమ్మెల్సీలను ఇన్వాల్వ్ చేసినారా? రాజ్యసభ లేకపోతే పార్లమెంట్ మెంబర్లు ఇన్వాల్వ్ చేసినారు? మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? ఎవరు తీసుకున్నారు ఆ నిర్ణయం? కేవలం తాగునీటికే ఇవ్వాలనేటువంటి నిర్ణయం రైతు ప్రతినిధులతో ఎక్కడైనా చర్చించినారా మీరని చెప్పి నేను అడుగుతాను. ఇట్లాంటి సంక్షోభ సమయంలో అయినా సరే కనీసం 6 తడి పంటలకు సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలుగా ఇంజనీర్స్ వాళ్ళు కూడా పరోక్షంగా ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మీరు ఐఏబీ ఎప్పుడో వేస్తాం, ఇంకా 10 రోజులు అయినాకంటే సీజన్ దాటిపోయినాక వేసి ఏం లాభం? ప్రత్యామ్నాయ పంటలకి ఇత్తనాలు ఇవ్వరు, ఇన్సూరెన్స్ చెయ్యరు, ఇన్పుట్ సబ్సిడీ చెయ్యరు. రైతులకి ఇంత సంక్షోభం వచ్చినా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి అవసరమైన చర్చలు చెయ్యరు, నిర్ణయాలు చెయ్యరు. కేవలం ప్రచారాలతో ఆర్భాటాలతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మేము ఇప్పటికైనా కోరేది ఏమంటే ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు దిగ్బంధం చేయాల్సి వస్తుంది. మాకేమి రోడ్ల మీద ఈ ఎండకు కూర్చోవాలనో లేకపోతే ఈ రైతులందరూ శ్రమ కోర్చి ఇక్కడ రావాలనో మాకేం ఉత్సాహం లేదు. మీరు నిర్ణయం చేయండి. ఈ రాస్తా రోకోలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇంకా ఎప్పుడో కూర్చుంటాం. ఇప్పటికైనా డేట్ చెప్తారా? ఇప్పటికి కూడా ఏదో ఒక అనుకూలమైన టైంలో ఐఏబీ సమావేశం చేస్తాం. ఇంతకంటే ఘోరమైనది ఎక్కడైనా ఉంటుందో? ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ప్రజా సమస్య పైన నిర్ణయం చర్చించి ఒక అభిప్రాయాన్ని చెప్పాలి కదా. గవర్నమెంట్ ఇన్నేళ్ల అనుభవం ఉందంటున్నారు,
దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి లేనంత అనుభవం మా ముఖ్యమంత్రికి ఉందంటారు. మరి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి కేశవ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి. ఇక్కడ జీబీసీ, హెచ్ఎల్సీ ప్రాంతం అంతా కలిసినా కూడా 30,000 ఎకరాలు లేదు, రాయదుర్గంతో సహా కలుపుకున్నా కూడా. వీటికి ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు కూర్చోరు? ఇతర వాళ్ళతో అదేమి ఇది అహంభావమా లేకపోతే దర్పమా మీకు? ఎందుకు నలుగురితో కూర్చోరు? ఎందుకు చర్చించరు? మీరు ఎప్పుడైనా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా ప్రజలకు? ఇది పరిస్థితి అని అడిగితే ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లా? మీరు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? గతంలో ఇంతకంటే తక్కువ నీళ్లు ఉన్నప్పుడు కూడా ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వలేదా? ఇప్పుడు హెచ్ఎల్సీ నుంచి పిఏబిఆర్ డ్యామ్కి ఇచ్చేటువంటి లింక్ ఛానల్ కూడా దాదాపు ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి నీళ్ళు ఇస్తూ ఉంటే అన్నీ వృధా అయిపోతున్నాయని చెప్తా ఉన్నారు. 600 క్యూసెక్కులు ఇస్తే 200 క్యూసెక్కులు కూడా పిఏబిఆర్ డ్యామ్కి చేరడం లేదంటా ఉన్నారు. అట్లాంటప్పుడు ఇక్కడ నీళ్ళు ఎందుకు వృధా చేయాలా? జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా హంద్రీనివా నీళ్ళు ఇవ్వమని చెబుతా ఉన్నారు. అక్కడి నుంచి కూడా 1100 క్యూసెక్కులు ఇస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు హెచ్ఎల్సీలో ఆదా అవుతా ఉంది కదా నీళ్ళు. ఆదా అయ్యే నీళ్ళు ఎందుకు ఇవ్వరు? ఆ తర్వాత హంద్రీనివా ఎవరి కోసం ఉంది? హంద్రీనివా 3.5 లక్షల ఎకరాలు అనంతపూర్ జిల్లా కోసమే రూపొందించినటువంటి ప్రాజెక్టు. అనంతపూర్ జిల్లాలోనే ముఖ్యమంత్రులు 2 సార్లు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు. అనంతపూర్ ప్రయోజనాలను ఈరోజు విస్మరిస్తూ ఉన్నారు మీరు. పోనీ ఇదేమన్నా రెయిన్ఫాల్ ఎంత? ఇది 530 మిల్లీమీటర్లలో సగం కూడా రెయిన్ఫాల్ రాలా. అంటే 250-300 మిల్లీమీటర్లు కురిస్తే రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. కనీసం తాగడానికి నీళ్ళు ఉంటాయా? కనీసం పశుగ్రాసం దొరుకుతుందా? అట్లాంటి పరిస్థితులుంటే హంద్రీనివా మీరు ఎక్కడ ఉపయోగపెట్టాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలోని 700 mm పడేటివి, 1000 mm పడేటువంటివి, 1100 మిల్లీమీటర్లు పడే వర్షపాతం ఉన్న జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలతో అనంతపూర్ జిల్లాని ఎట్లా ఈక్వేట్ చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పశుగ్రాసం లేదు, రైతులు వలసలు పోతా ఉన్నారు, చాలా కూలీలంతా వలసలు పోతా ఉన్నారు. ఇక్కడ దృష్టి పెట్టమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆర్థిక శాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కొట్టాడైనా సరే హంద్రీనివాని ఇక్కడ ఉపయోగించమని నేను అడుగుతా ఉన్నా. ఇతర ప్రాంతాల నుంచి పై జిల్లాలకు అవకాశం ఉంది ఇవ్వడానికి. ఇక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు. అందుకనే అనంతపూర్ జిల్లాకి ఇవ్వండి. ఎక్కడెక్కడో తీసిపోయి మేము ఇస్తామని చెప్తే మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము. అందుకనే మాది న్యాయమైనటువంటిది. మీరు ఎదురుదాడి చేయాల్సిన అవసరంలా మీరు సక్రమంగా సమాధానం చెప్పండి. మేము అడిగినటువంటి ప్రశ్నలకు. దారుణమైనటువంటి రైతుల ఆత్మహత్యలు కూడా జరిగినటువంటి జిల్లా ఇది. ఇక్కడ ఇవ్వకుండా ఎక్కడెక్కడికో తీసుకెళ్తాం. హంద్రీనివా నీళ్ళు అంటే వేరే ఉన్నాయి వాటికి ఇవ్వడానికి. అవన్నీ ప్రత్యామ్నాయాలు ఆలోచించమని చెప్తున్నా. అందుకనే హంద్రీనివాని ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు, అదేవిధంగా పైన ఉన్నటువంటి కర్నూలు జిల్లాకే పరిమితం చేసి ఈసారికి అంతకే పరిమితం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.